హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వశక్తి ఫ్యామిలీ. విశ్వం మనకి సహాయం చెయ్యాలి. మనం ఏ పని చేస్తున్నా కూడా విశ్వం యొక్క సహాయం మనకు కావాలి అనుకుంటే అసలు ఆ విశ్వం మనకి ఎలా సహాయం చేస్తుంది, ఏ విధంగా విశ్వం మనతో కమ్యూనికేట్ చేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలిగితేనే ఆ విషయాల్ని మనం గమనించి వాటిని అనుసరించగలుగుతాము. విశ్వం మనతో చాలా విధాలుగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. అందులో మొదటిది, మనం ఏ విషయం గురించైనా ఆలోచిస్తున్నాము, ఈ విషయం ఇలా చేస్తే మంచిదా, అలా చేస్తే మంచిదా అని ఆ విషయం మీద ఆలోచిస్తున్నప్పుడు మనకి ఆ విషయానికి తగ్గట్టుగా మనకి ఏదో ఒక సందేశాన్ని ఇలా పంపిస్తుంది. ఎలా అంటే, ఇలాంటి సిచ్యువేషన్నే ఇంకొకరు ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఎలా చేశారు అని కానీ, లేదు అంటే మనం ఏదో ఒక సందేశాన్ని ఒక వాయిస్ రూపంలో కానీ లేదు ఒక పర్సన్ ద్వారా కానీ మనం వినగలుగుతాము. అంటే మనం సడన్గా ఫోన్ చూస్తున్నప్పుడు మనకి ఆ విషయం గురించి తెలియచేయడం, లేదు మనం టీవీ చూస్తున్నప్పుడు మనకి అదే విషయం గురించి టీవీలో చెప్పడం, ఇలా మనం ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడు మనకి ఇలాంటి సందేశాలు వచ్చాయి అంటే ఆ సందేశాలని మనం గమనించాలి. గమనించి మనం వాటిలోని మనకి విశ్వం ఏం కమ్యూనికేట్ చెయ్యాలనుకుంటుందో మనం గుర్తించాలి. విశ్వం మనతో ఇంకో విధంగా కూడా కమ్యూనికేట్ చేస్తుంది. అదే మన ఆలోచనల ద్వారా. మనకి సడన్గా కొన్ని ఆలోచనలు వచ్చాయి, లేదు మనకి ఎందుకో ఒక ఆలోచన పదే పదే వస్తుంది అంటే మనకి విశ్వం ఆ ఆలోచన ద్వారా సందేశాన్ని పంపిస్తుంది. ఆ ఆలోచన ద్వారా మనని ఒక పని చేయమండం కానీ, లేదు అంటే ఒక ఆలోచన ద్వారా మనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఈ ఆలోచనని మనం గమనించి ఆ ఆలోచనని అనుసరిస్తే మనకి విశ్వం ఇచ్చే సందేశాలని అనుసరించి మనం ఏ విజయాన్నైనా పొందడానికి విశ్వం మనకి సహాయం చేస్తుంది. ఇలా విశ్వం ఇచ్చే సందేశాలని అనుసరిస్తూ అలానే విశ్వం మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోగలిగితే మనకి విశ్వం యొక్క సహాయం చాలా తొందరగా ఎక్కువగా పొందగలుగుతాము. ఇలాంటి విషయాల్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో జాయిన్ బటన్ని క్లిక్ చేసి విశ్వశక్తి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మీరు ఆ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు ఇంకా స్పెషల్ వీడియోస్ని పొందగలుగుతారు. మీ అందరూ కూడా విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్.